హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను ఒక కొత్త రెసిపీ చెప్పబోతున్నానండి. బొబ్బట్లు. ఇవి నార్మల్ బొబ్బట్లు కాదండి, మనం పప్పు ఉడకబెట్టే పని లేకుండా చేసే బొబ్బట్లు. అవే అండి, వేరుశనగ పల్లీలతో చేసే బొబ్బట్లు అండి. వీటిని నేను పచ్చి వేరుశనగ గుళ్ళతో చేస్తున్నాను. వీటి కోసం నేను వేరుశనగ పప్పుని ఫస్ట్ ముందుగా ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకున్నానండి. తర్వాత బెల్లం నీళ్ళ తురుముకున్నాను. ఆ తర్వాత మిక్సీకి పట్టుకున్నానండి. బెల్లం పొడి బాగా అయిన తర్వాత మెత్తగా, ఆ తర్వాత మనం కొంచెం పల్లీలను యాడ్ చేసుకుంటూ మిక్సీ పట్టుకోవాలి. వీటిని రోట్లో రుబ్బుకుంటే కూడా బాగుంటుంది, కానీ రోల్ అందరికీ అందుబాటులో ఉండదు కదా, అందుకని మిక్సీలో చెప్తున్నానండి. మిక్సీకి వేసుకున్న తర్వాత పక్కన పెట్టుకోవాలి పూర్ణం అంతా. ఆ తర్వాత పిండి కలుపుకోవాలండి. మేమైతే ఓలిగ రవ్వ వాడతాం, మీకు మైదా పిండి అవైలబుల్ అయితే మైదా పిండి కూడా వాడుకోవచ్చు. కొద్దిగా సాల్ట్ వేసుకోవాలి, ఎక్కువ వేసుకోకూడదు. స్వీట్కి కొంచెం సాల్ట్ యాడ్ చేస్తేనే టేస్టీగా ఉంటాయి. అందుకని చిటికెడు ఉప్పు వేసి మనము పూరీ పిండిలా కలుపుకోవాలండి. మరీ గట్టిగా కాకుండా మెత్తగా కలిపి పెట్టుకోవాలండి. ఒక 10 మినిట్స్ తర్వాత ఈ పూర్ణం పక్కన పెట్టుకొని ఇప్పుడు పోలీలు రెడీ చేసుకోవాలండి. వీటి కోసం మనము ఉండల్ని పక్కన పెట్టుకొని కొంచెంగా పిండిని తీసుకొని ఇలా స్ప్రెడ్ చేసుకోవాలి. ఇక్కడ నేను చపాతీ కర్రని అయితే వాడడం లేదు, చేత్తోనే స్ప్రెడ్ చేస్తున్నాను. అంత వదులుగా ఉండాలి పిండి. ఆ తర్వాత కొంచెం ఉండలు తీసుకొని పూర్ణం అందులో పెట్టి ఇలా తిప్పేసుకుంటున్నానండి. చిన్నగా ఆయిల్ కొద్దిగా అప్లై చేసుకొని చిన్న ఉంటల్ని పెట్టి స్ప్రెడ్ చేసుకోవాలి చేత్తోనే. కర్రతో అవసరం లేదండి, చేత్తోనే తిప్పుకుంటూ ఉండాలి. ఇలా స్ప్రెడ్ చేసుకొని ఈవెన్గా ఏ సైజ్ కావాలంటే ఆ సైజ్ ఒత్తుకోవాలండి. ఇవి చాలా టేస్ట్గా ఉంటాయి, తప్పకుండా ట్రై చేయండి. పెనం పైన పెట్టి కొద్దిగా ఆయిల్ వేసుకొని తర్వాత ఈ పోలీని అందులో వేసుకోవాలండి. ఆ తర్వాత దీనిపైన కొద్దిగా ఆయిల్ కాకుండా నేను నెయ్యి అప్లై చేస్తున్నాను. నెయ్యి వద్దనుకునే వాళ్ళు నూనె కూడా వేసి కాల్చుకోవచ్చు. ఇలా రెండు వైపులా గోల్డెన్ కలర్లో వచ్చే వరకు కాల్చుకోవాలి. మా సైడ్ అయితే ఇవి చెనిక్కాయ పంట వచ్చినప్పుడు తప్పకుండా చేసుకుంటారండి. మా ఊర్లో ప్రతి ఒక్కరూ చేస్తారు. ఇవి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. తిన్న తర్వాత ఖచ్చితంగా నాకు కామెంట్ చేయండి ఎలా ఉన్నాయో. థ్యాంక్స్ అండి, బాయ్.